హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను రియాక్ట్‌లో నెస్టెడ్ రౌటింగ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. దీన్నే చైల్డ్ రౌటింగ్ అని కూడా అంటారు. లాస్ట్ వీడియోలో బేసిక్ రౌటింగ్ అనేది చెప్పాను. అంటే మన అప్లికేషన్ మొత్తానికి రౌటింగ్. ఈ పాత్ వచ్చినప్పుడు ఈ కాంపోనెంట్ లోడ్ అవ్వాలి అని బేసిక్ రౌటింగ్ అనేది చేసాం. సో, అది ఎలా చేయాలి అనంటే ఫస్ట్ మనం రియాక్ట్ రౌటర్ డమ్ లైబ్రరీని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. తర్వాత ఏ పాత్ వచ్చినప్పుడు ఏ కాంపోనెంట్ లోడ్ అవ్వాలి అని చెప్పడానికి మనం ఏం చేయాలి అనంటే బ్రౌజర్ రౌటర్ అనే కాంపోనెంట్‌ని ఈ లైబ్రరీలో నుంచి ఇంక్లూడ్ చేసుకొని ఇక్కడ రాయాలి. దాంట్లో మళ్ళీ రౌట్స్ అనే ఇంకొక కాంపోనెంటు. దాంట్లో ఒక్కొక్క పాత్‌కి మనం ఒక్కొక్క రౌట్ ట్యాగ్‌ని రాయాలి. అండ్ ఏ పాత్ రావాలో అది ఇక్కడ పాత్ అనే దాంట్లో ఇవ్వాలి. ఎల్ ఆ పాత్ వచ్చినప్పుడు ఏ కాంపోనెంట్ డిస్‌ప్లే అవ్వాలో ఎలిమెంట్ అనే ఒక ప్రాప్ తీసుకొని ఇవ్వాలి. ఇది బేసిక్ రౌటింగ్. ఇప్పుడు మనం ఏం చేసాము మనకి అప్లికేషన్‌కి రూట్ పాత్ తర్వాత ఏమీ లేకపోతే, రూట్ యూఆర్ఎల్ తర్వాత ఏమీ లేకపోతే హోమ్ కాంపోనెంట్ లోడ్ అవ్వాలి. అబౌట్ అని ఉంటే అబౌట్ కాంపోనెంట్ లోడ్ అవ్వాలి. కాంటాక్ట్ అని ఉంటే కాంటాక్ట్ కాంపోనెంట్ లోడ్ అవ్వాలి. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే కాంటాక్ట్ కాంపోనెంట్‌లోనే అక్కడ అది అలానే ఉండి, దాంట్లో మళ్ళీ ఇంకా రౌటింగ్ జరగాలి. అంటే కాంటాక్ట్ కాంపోనెంట్ అలానే ఉండాలి. మళ్ళీ దాంట్లో కాంటాక్ట్ స్లాష్ యూజర్స్ లేకపోతే తర్వాత ఓనరు ఇలా డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి అనంటే, కాంటాక్ట్ కాంపోనెంట్ అలానే ఉండాలి. దాంట్లో మళ్ళీ డిఫరెంట్ కాంపోనెంట్స్ యూఆర్ఎల్స్ ప్రకారం లోడ్ అవ్వాలి అని అనుకుంటే, మనం ఈ నెస్టెడ్ రౌటింగ్ అనేది యూజ్ చేయాలి. సో, నేనిక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇక్కడ నార్మల్‌గా హోము, అబౌటు, కాంటాక్టజు ఇవన్నీ సింగిల్ రౌటింగ్సే. ఇప్పుడు నేను ఎప్పుడైతే యూజర్ కాంపోనెంట్‌కెళ్తున్నానో ఇక్కడ మనకి యూఆర్ఎల్‌లో స్లాష్ యూజర్ అనొచ్చింది. దిస్ ఈజ్ యూజర్ కాంపోనెంట్ వచ్చింది. నేనిక్కడ 2 బటన్స్ తీసుకున్నా. ఆర్డర్స్ కాంపోనెంట్ వెళ్ళడానికొకటి, ప్రొఫైల్ కాంపోనెంట్‌కి వెళ్ళడానికొకటి. నేను ఆర్డర్స్ మీద క్లిక్ చేస్తే నాకేమవుతుందనంటే దిస్ ఈజ్ యూజర్స్ ఆర్డర్ కాంపోనెంట్ అనే కంటెంట్ అనేది ఇక్కడ డిస్‌ప్లే అయింది. అండ్ యూఆర్ఎల్ చూసుకున్నట్టయితే మనకి స్లాష్ యూజర్స్ స్లాష్ ఆర్డర్స్ అనొచ్చింది. అంటే యూజర్ కాంపోనెంట్‌లో సబ్ రౌటింగ్ మనం అప్లై చేస్తున్నట్టు. అండ్ ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఆర్డర్స్‌ది పోయింది. దిస్ ఈజ్ ప్రొఫైల్ కాంపోనెంట్ అనొచ్చింది. అంటే మనం యూజర్ కాంపోనెంట్‌లో స్లాష్ అని చెప్పి ఒక్కొక్క పాత్‌కి మళ్ళీ ఒక్కొక్క కాంపోనెంట్‌ని మనం డిస్‌ప్లే అయ్యేలా చేయొచ్చు. ఇప్పుడు ఈ యూజర్ కాంపోనెంటే కాదు. ఏ కాంపోనెంట్‌లోనైనా మళ్ళీ మనకి డిఫరెంట్ పాత్స్ ప్రకారం డిఫరెంట్ యూఆర్ఎల్స్ రావాలి అని అనుకుంటే, మనం ఈ నెస్టెడ్ రౌటింగ్ అనే కాన్సెప్ట్‌ని యూజ్ చేస్తామనమాట. సో, ఇప్పుడు ఇక్కడ వరకు నేను లాస్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేసిన బేసిక్ రౌటింగ్. ఇప్పుడు నాకు యూజర్ కాంపోనెంట్ ఉంది. ఈ యూజర్ కాంపోనెంట్‌లో మళ్ళీ సబ్ రౌటింగ్ అనేది కావాలి. అప్పుడు మనం ఏం చేయాలి? ఇంతకుముందు నేనేం చేశాను? ఈ రౌట్ కాంపోనెంట్‌ని ఏదైతే ఉందో దాన్ని ఆటోమేటిక్‌గా సింగిల్ ట్యాగ్‌లోనే క్లోజ్ పెట్టేసాను. ఇది మనం ఓపెన్, క్లోజ్ చేయాలి. ఓపెన్ ట్యాగ్ అంటే కాంపోనెంట్ ట్యాగ్‌లా మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆ కాంపోనెంట్‌ని ఓపెన్, క్లోజ్ రెండిటిని సెపరేట్‌గా రాయాలి. ఇప్పుడు ఈ ఓపెన్ ట్యాగు, క్లోజ్ ట్యాగు మధ్యలో దానికి సబ్ రౌటింగ్‌ని రాయాలనమాట. సో, ఇక్కడ వరకు ఇదేం చెప్తుందనంటే స్లాష్ యూజర్ అని ఉంటే యూజర్ కాంపోనెంట్‌కి వెళ్ళాలి అని చెప్పి. అండ్ అప్పుడు ఆ యూజర్ కాంపోనెంట్‌లో మళ్ళీ ఇంకొక రౌటింగ్ అనేది చెయ్యాలి అనంటే, ఈ రౌట్ ఓపెన్, క్లోజ్ ట్యాగ్ మధ్యలోనే మనం రాయాలనమాట. సో, ఇప్పుడు నాకేం కావాలి? ఈ యూజర్ కాంపోనెంట్ ఏదైతే ఉందో దాని తర్వాత పాత్ అనేది నాకు ఆర్డర్స్ అనొస్తే, ఇప్పుడు నాకేం కావాలంటే ఆర్డర్స్ కాంపోనెంట్ కావాలి. అప్పుడు నేనేం చేయాలి? ఎలిమెంట్ ప్లేస్‌లో ఆర్డర్ కాంపోనెంట్ ఏదైతే ఉందో దాని ఫంక్షన్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. ఫంక్షనల్ కాంపోనెంటే ఫంక్షనల్, క్లాస్ అయితే క్లాసు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే పాత్‌లో స్లాష్ పెడితే దాని మీనింగ్ ఏంటంటే రూట్ యూఆర్ఎల్ నుంచి వస్తుంది. కానీ మనం స్లాష్ పెట్టకపోతే దాని మీనింగ్ ఏంటంటే మనం ప్రెజెంట్ ఉన్న యూఆర్ఎల్‌కి ఆటోమేటిక్‌గా బ్రౌజరు అపెండ్ చేస్తుంది. అంటే యాడ్ చేస్తుంది. కానీ ఎప్పుడైతే మనం స్లాష్ పెడతామో దాని మీనింగ్ ఏంటంటే కంప్లీట్ వెబ్ అప్లికేషన్ యొక్క రూట్ యూఆర్ఎల్ అంటే
ఈ ఐపీ అడ్రెస్సు, ఇక్కడ మనకి లోకల్ హోస్ట్ ఏదైతే ఉందో అది. తర్వాత పోర్ట్ నంబరు, స్లాష్ అని చెప్పి ఆర్డర్స్ అని యాడ్ చేస్తుంది. మనం ఇక్కడ స్లాష్ పెడితే. కానీ మనకు కావాల్సింది అలా కాదు కదా! యూజర్ స్లాష్ ఆర్డర్స్ రావాలి. అప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ స్లాష్ పెట్టకూడదు. అప్పుడు బ్రౌజర్ ఏం చేస్తుందంటే, అంటే ఇక్కడ రియాక్ట్ ఏం చేస్తుందంటే యూజర్ స్లాష్ ఆర్డర్స్ అని వచ్చేలా యూఆర్ఎల్ అనేది చేంజ్ చేస్తుంది. సో, ఇలా ఉన్నప్పుడు మనకి ఆర్డర్స్ కాంపోనెంట్ అనేది డిస్‌ప్లే అవ్వాలి. యూజర్ కాంపోనెంట్‌లో ఆర్డర్స్ కాంపోనెంట్ అనేది డిస్‌ప్లే అవ్వాలి. సేమ్ యూజర్ కాంపోనెంట్‌లోనే ప్రొఫైల్ అనేది ఇంకొకటి కావాలి అని అనుకుంటున్నాం. అప్పుడు నేనేం చేయాలి? దానికి కూడా ఏ పాత్‌తో మనం ఏ పాత్ అనేది మన ఇష్టం. మనకేది కావాలంటే రిలేటెడ్‌గా ఇచ్చుకోవాలనమాట. సో, ప్రొఫైల్ అనే ఇంకొక కాంపోనెంట్‌ని ఇక్కడ ఇస్తున్నా. సో, ఇప్పుడు కూడా మనకేంటి యూజర్ కాంపోనెంట్‌లో ఉన్నాము. స్లాష్ ఆర్డర్. యూజర్ స్లాష్ ఆర్డర్స్ వచ్చినప్పుడు మనకి ఆర్డర్స్ కాంపోనెంట్ అనేది లోడ్ అవ్వాలి. ఎందులో? యూజర్ కాంపోనెంట్‌లో. అండ్ యూజర్ స్లాష్ ప్రొఫైల్ వచ్చినప్పుడు ప్రొఫైల్ కాంపోనెంట్ లోడ్ అవ్వాలి. ఇలా ఇవ్వడం ద్వారానే మనకి యూజర్ స్లాష్ ఆర్డర్స్ వస్తుంది. వచ్చినప్పుడు ఇది లోడ్ అవ్వాలని. డైరెక్ట్‌గా మనకి స్లాష్ ఆర్డర్స్ ఉంటే ఈ కాంపోనెంట్ రాదు. యూజర్ స్లాష్ ఆర్డర్స్ ఉంటేనే అప్పుడొస్తుందనమాట. ఇప్పుడిలా రావాలని చెప్పాము. ఇప్పుడు మనకి ఇక్కడ బ్రౌజర్ రౌటర్ అని తీసుకున్నాం కదా! దాని ప్లేస్‌లో మెయిన్ కాంపోనెంట్స్ అనేవి ఎక్కడ రెండర్ అవుతున్నాయి? యాప్ కాంపోనెంట్‌లో. ఇదంతా యాప్ కాంపోనెంట్‌లో రెండర్ అవుతుంది. యాప్ కాంపోనెంట్‌లో వీటిలో ఏదో ఒక కాంపోనెంట్ మెయిన్‌గా రెండర్ అవుతుంది. యాప్ కాంపోనెంట్‌లోనే హోమ్ అయితే హోమ్ పాత్ వస్తే హోము, అబౌట్ పాత్ వస్తే అబౌట్ కాంపోనెంట్ ఇలా రెండర్ అవుతుంది. కాబట్టి ఈ కాంపోనెంట్ ఎక్కడ రెండర్ అవుతుంది? ఈ ప్లేస్‌లో యాప్ కాంపోనెంట్‌లో రెండర్ అవుతుంది. మరి యూజర్ కాంపోనెంట్‌లో ఆర్డర్స్, ప్రొఫైల్ కాంపోనెంట్ కూడా చూపించాలి గదా! అదెక్కడ రాయాలి మనమంటే యూజర్ కాంపోనెంట్‌లో రాసుకోవాలి. ఇక్కడేంటంటే జస్ట్ మనం స్పెసిఫై చేస్తున్నాము. యూజర్ కాంపోనెంట్‌లో ఉన్నప్పుడు మనకి వేరే రౌటింగ్ అనేది, సబ్ రౌటింగ్ అనేది కావాలి అనంటే ఏ పాత్ వచ్చినప్పుడు యూజర్ కాంపోనెంట్‌లో ఏ కాంపోనెంట్ అనేది సబ్‌గా చూపించాలని జెప్పి మనం ఇక్కడ ఇవ్వాలి. కానీ ఏది ఎక్కడ చూపించాలి? ఆర్డర్స్ కాంపోనెంట్ ఎక్కడ చూపించాలి? యూజర్ కాంపోనెంట్‌లోనే మనం అది స్పెసిఫై చేయాలి. అంటే నేనేం చేయాలంటే యూజర్ కాంపోనెంట్‌లోకి వెళ్లి ఇక్కడ నేను యూజర్ డాట్ జేఎస్ అని ఒక ఫంక్షన్ రాసాను. యూజర్ డాట్ జేఎస్‌లో నేను 3 ఫంక్షనల్ కాంపోనెంట్స్ తీసుకున్నాను. యూజర్‌దొకటి, ఆర్డర్స్‌దొకటి, ప్రొఫైల్ ఒకటి అండ్ ఈ 2 ఏవైతే చేశానో అవి నేమ్డ్ ఎక్స్‌పోర్ట్ చేశాను. అండ్ యూజర్ కాంపోనెంట్‌ని డిఫాల్ట్ ఎక్స్‌పోర్ట్ చేశాను. అంటే నేను యాప్ డాట్ జేఎస్‌లో యూజర్ కాంపోనెంట్‌ని ఇలా ఏ నేమ్‌తోనైనా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. కానీ ఆర్డర్స్, ప్రొఫైల్ సేమ్ ఆ నేమ్స్‌తోనే మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు నేను యూజర్ కాంపోనెంట్‌లో ఉన్నాను. యూజర్ స్లాష్ ఆర్డర్స్ అని ఇస్తున్నా. ఇప్పుడు మనకేమొస్తుంది? యూజర్ కాంపోనెంటే వస్తుంది. ఆర్డర్స్ అనేది దాంట్లో సబ్‌గా చూపించట్లే. ఎందుకు చూపించట్లేదంటే యూజర్‌లో ఆర్డర్ కాంపోనెంట్ మనం ఎక్కడ చూపించాలో ఇవ్వలేదు. అది చూపించాలి అనంటే మనం ఎక్కడో మెన్షన్ చేయాలి. అదెలా మెన్షన్ చేస్తామనంటే మనకి ఇంకొక ట్యాగ్ ఉంది. ఔట్‌లెట్ అనే ఒక ట్యాగ్ ఉంటుంది. అది కాంపోనెంట్. ట్యాగ్ అంటే ట్యాగ్ కాదు. సో, రియాక్ట్‌లో ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో లేకపోతే ఫంక్షనల్ కాంపోనెంట్, క్లాస్ కాంపోనెంట్ వాటన్నిటిని మనం ట్యాగ్ నోటేషన్‌తో రిప్రజెంట్ చేస్తామనమాట. సో, అలాగే ఇక్కడ మనకి ఔట్‌లెట్ అనేది ఎక్కడుంటుందంటే రియాక్ట్ రౌటర్ డామ్ అనే ప్యాకేజ్‌లో ఉంటుంది. దాన్ని మనం మెన్షన్ చేయాలి. సో, ఇక్కడ ఔట్‌లెట్ అని ఇచ్చాను. జనరల్‌గా నేనిక్కడ ఆర్డర్స్‌ని ఇక్కడ నేను రాసుకోవచ్చు. కానీ ఆర్డర్స్ నాకు ప్రతిసారి చూపించాల్సిన అవసరం లేదు. పాత ఆర్డర్స్ వచ్చినప్పుడే చూపించాలి. ఈ యూజర్ డాట్ జేఎస్ ఫైల్‌లో మనం ఒక ఫైల్‌లో ఎన్ని కాంపోనెంట్స్ అయినా రాసుకోవచ్చు. కానీ ఒక కాంపోనెంట్ రాస్తున్నామంటే అది ఏం రిటర్న్ చేస్తుందో దాన్ని మాత్రమే మనకి డిస్‌ప్లే అవుతుంది. ఇక్కడ మనం యూజర్ డాట్ జేఎస్‌లో యూజర్ ఫంక్షన్ ఇస్తే అది ఏదైతే రిటర్న్ చేస్తుందో దాన్నే ఇస్తుంది. ఆర్డర్స్ ఇంకా ప్రొఫైల్ అదేమి ఇవ్వదు. అది ఎప్పుడిస్తుంది అనంటే, దాన్ని మనం ఇక్కడ కాల్ చేసినప్పుడు. ఇలా నేను డైరెక్ట్‌గా కాల్ చేయాలనుకోవట్లేదు. ఎప్పుడైతే పాత్ మారుతుందో, ఆ పాత్ మారినప్పుడు ఈ ప్లేస్‌లో
ఒక్కొక్క కాంపోనెంట్ మన రిక్వైర్మెంట్ ప్రకారం మనం ఇక్కడ రెండర్ చేసుకోవచ్చు. ఒక్కొక్క పాత్‌కి ఒక్కొక్క కాంపోనెంట్. యూజర్ కాంపోనెంట్‌లోనే స్లాష్ ఒక్కొక్క పాత్ వచ్చినప్పుడు ఒక్కొక్క కాంపోనెంట్. ఎక్కడ డిస్‌ప్లే అవ్వాలి ఆ కాంపోనెంట్ అనేది ఈ ప్లేస్‌లో. అది మనం మెన్షన్ చేయాలి. సో, ఇందాక నాకు స్లాష్ ఆర్డర్స్ అని ఇస్తే ఏమి రాలే. ఇప్పుడు స్లాష్ ఆర్డర్స్ అని ఇస్తే ఆర్డర్స్ కాంపోనెంట్ వచ్చింది. ఎందుకనంటే మనం అవుట్‌లెట్ అనే ఒక ట్యాగ్ ఇచ్చాం కాబట్టి. నేనిక్కడ ఏం చేస్తాను, ఇంకొక హెడ్డింగ్ ట్యాగ్ తీసుకుంటున్నాను దీని కింద. సో, దిస్ ఈజ్ నెస్టెడ్ రౌటింగ్ డెమో అని చెప్పి ఒక హెడ్డింగ్ రాస్తున్నా. సో, ఇప్పుడు మనకేమైంది? దిస్ ఈజ్ యూజర్ కాంపోనెంట్, దిస్ ఈజ్ నెస్టెడ్ రౌట్ డెమో ఇది మనకి ఉంది. దాని మధ్యలోనే మనకి యూజర్ ఆర్డర్స్ కాంపోనెంట్ అనేది డిస్‌ప్లే అయింది. అదెందుకు అక్కడ డిస్‌ప్లే అయిందంటే, మనం అవుట్‌లెట్ అనే ట్యాగు, అవుట్‌లెట్ అనే కాంపోనెంట్ ఎక్కడ యూజ్ చేస్తే ఆ ప్లేస్‌లోనే వస్తుంది. నేను మళ్ళీ అవుట్‌లెట్ కింద ఇచ్చాను. ఇప్పుడు మనకేమవుతుంది? యూజర్ ఆర్డర్స్ కాంపోనెంట్ అనేది ఎక్కడికొచ్చింది? లాస్ట్‌లో అదే ప్లేస్‌లో అయితే మనం రాసామో ఆ ట్యాగు, ఆ కాంపోనెంట్ అక్కడొచ్చింది. ఇప్పుడు నేను యూజర్ స్లాష్ ప్రొఫైల్ అని రాస్తున్నా. ఇప్పుడు మనకేమవుతుంది? యూజర్ ప్రొఫైల్ కాంపోనెంట్ అనేదొచ్చింది. ఇందాక యూజర్ ఆర్డర్స్ కాంపోనెంట్ అనేదొచ్చింది. అదెక్కడుంది యూజర్ ప్రొఫైల్ ఆర్డర్ అంటే నేను వాటికి కూడా ఒక ఫంక్షన్ కింద ఇలా రాసుకున్నాను జస్ట్. ఒక ఫంక్షన్ దాంట్లో రిటర్న్‌లో ఒక హెడ్డింగ్ రాసాను. వాటినిక్కడ ఎక్స్‌పోర్ట్ చేశాను. అండ్ యాప్.jsలో మనం ఇక్కడ మెన్షన్ చేసాము. యూజర్ రౌట్‌లో మళ్ళీ సబ్ కాంపోనెంట్, రౌట్ కాంపోనెంట్ తీసుకొని దాంట్లో మనం మెన్షన్ చేసాం. ఇప్పుడు నేను స్లాష్ ఇస్తున్నా. ఇప్పుడు స్లాష్ ఇస్తున్నప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు మనకేమైంది యూజర్ స్లాష్ ప్రొఫైల్ అని ఇస్తే మనకి ఏమి డిస్‌ప్లే అవ్వట్లే. ఎందుకంటే అక్కడ మనం ఇచ్చిన దాని ప్రకారం సో, ఇప్పుడు మనం యూజర్ రౌట్‌లో సబ్ రౌట్ ట్యాగ్ కింద రాసినా కానీ, మనం ఎప్పుడైతే పాత్ అనేది స్లాష్ ఇచ్చాము అనంటే, ఇది యూజర్‌కి సబ్ రౌటింగ్ కింద తీసుకోదు. అంటే ఇప్పుడు మనకి ఆ ప్రొఫైలు, ఆర్డర్సు అని ఎప్పుడు డిస్‌ప్లే అవుతాయంటే, రూట్ యూఆర్ఎల్ తర్వాత ఆ పాత్ ఉంటాయి. ఇప్పుడు మనకి ప్రొఫైల్ అనేది డిస్‌ప్లే అవ్వాలి. సో, ఇప్పుడు మనం అలా రాయంగానే మనకొక ఎర్రర్ గూడా చూపిస్తుంది. ఏంటంటే స్లాష్ ఆర్డర్స్ నెస్టెడ్ అండర్ path slash user is not valid. An absolute child route path must start with combined path of all its parents అని వస్తుంది. అంటే ఏంటనంటే మనకి చైల్డ్ పాత్ అనేది ఎప్పుడు రూట్ యూఆర్ఎల్ దగ్గర నుంచి కాదు. దీని యొక్క పేరెంట్ కాడ నుంచి రావాలి. అంటే యూజర్ అనేది దీని పేరెంట్. దాని దగ్గర నుంచి రావాలి అనంటే మనం అక్కడ స్లాష్ అనేది పెట్టకూడదు. సో, ఇప్పుడు మనకి ఎర్రర్ అనేది పోయింది. అండ్ ఇప్పుడు మనకేం కావాలి? యూజర్ కాంపోనెంట్‌లో డిఫరెంట్ కాంపోనెంట్స్ డిస్‌ప్లే చేయాలి అనంటే, అక్కడ యూజర్‌కి సమ్ బటన్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. సో, మనం ఎప్పుడైనా రియాక్ట్‌లో ఏదైనా బటన్ మీద క్లిక్ చేసినప్పుడు, లింక్ మీద క్లిక్ చేసినప్పుడు వేరే దానికి వెళ్ళాలి అనంటే, లింక్ అనే ట్యాగ్‌ని యూజ్ చేయాలి. నార్మల్‌గా హెచ్‌టీఎంఎల్‌లో యాంకర్ ట్యాగ్ ఎలా యూజ్ చేస్తామో, రియాక్ట్‌లో మనం లింక్ ట్యాగ్‌ని యూజ్ చేయాలి. అది మనకెక్కడ డిస్‌ప్లే అవ్వాలి యూజర్‌కి? యూజర్ కాంపోనెంట్‌కి వెళ్ళినప్పుడే డిస్‌ప్లే అవ్వాలి. సో, మనం ఏం చేయొచ్చంటే, ఇక్కడ ఈ యూజర్ కాంపోనెంట్ ఏదైతే ఉందో దాంట్లో నేనొక డివిజన్‌ని తీసుకుంటున్నా. ఆ డివిజన్‌లో 2 బటన్స్‌ని తీసుకుంటున్నా. సో, ఈ బటన్ ట్యాగ్ లోపల లింక్ ట్యాగ్‌ని యూజ్ చేస్తున్నా. ఈ లింక్ ట్యాగ్ అనేది ఎక్కడుంది అనంటే, అది కూడా రియాక్ట్ యొక్క రౌటర్ లైబ్రరీలోనే. లింక్ ట్యాగ్‌ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. అదేవిధంగా అవుట్‌లెట్ అనే కాంపోనెంట్ ట్యాగ్ ఏదైతే ఉందో దాన్ని గూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. సో, ఇప్పుడు లింక్ ట్యాగ్‌లో మనం ఇక్కడ రాసుకోవాలి. యూజర్‌కి టెక్స్ట్ ఇక్కడ డిస్‌ప్లే చేస్తున్నాం అంతే ఆర్డర్స్ అని. దాని మీద క్లిక్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి పాత్ అని మనం చెప్పాల్సింది ఇక్కడ. 2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ గూడా మనం సేమ్ స్లాష్ ఇవ్వకుండా ఇవ్వాలి. 2 ఆర్డర్స్ అని ఇస్తే దాని మీనింగ్ ఏంటి అనంటే,
ప్రెజెంట్ ఉన్న కాంపోనెంట్ ఏదైతే ఉంటుందో దానికి ఆర్డర్స్ అనేది యాడ్ అవుతుంది. అదే మనం స్లాష్ పెట్టేస్తే మన అప్లికేషన్ యొక్క రూట్ యూఆర్ఎల్‌కి స్లాష్ ఆర్డర్స్ అని యాడ్ అవుతున్నాయి. మనకు అలా కాదు. యూజర్ పాత్‌కి స్లాష్ ఆర్డర్స్ అని యాడ్ అవ్వాలి. అలా యాడ్ అవ్వాలి అనంటే జస్ట్ మనం 2 ఆర్డర్స్ అని ఇలా మెన్షన్ చేయాలి. నేను ఇంకొక బటన్‌ని తీసుకుంటున్నా. దీంట్లోనేమో ప్రొఫైల్ అని చెప్పి ఇస్తున్నా. సో, ఇక్కడ ప్రొఫైల్ అని టెక్స్ట్ రాస్తున్నా. సో, ఇప్పుడు మనకేంటంటే యూజర్ కాంపోనెంట్‌లో 2 బటన్స్ అనేవి డిస్‌ప్లే అయినాయి. అవి ఓన్లీ యూజర్ కాంపోనెంట్‌లోనే కనిపిస్తాయి. అబౌట్, కాంటాక్ట్ అజ్ దాంట్లో లేవు. యూజర్ కాంపోనెంట్‌లో ఉన్నాయి. దిస్ ఈజ్ యూజర్ కాంపోనెంట్, దిస్ ఈజ్ నెస్టెడ్ డెమో అని ఒకటుంది. ఇప్పుడు నేను ఎప్పుడైతే ఆర్డర్స్ మీద క్లిక్ చేస్తున్నానో మనకేమొచ్చింది? దిస్ ఈజ్ యూజర్ ఆర్డర్స్ కాంపోనెంట్. ఇప్పుడు నేను ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తా. ఇప్పుడు మనకేమొచ్చింది? దిస్ ఈజ్ యూజర్ ప్రొఫైల్ కాంపోనెంట్ అని వచ్చిందనమాట. సో, దీని మీద క్లిక్ చేసినప్పుడు యూఆర్ఎల్ మారుతుంది. యూఆర్ఎల్ ఎప్పుడైతే మారుతుందో ఈ రౌటర్ లైబ్రరీ ఆటోమేటిక్‌గా మనకి ఆ పాత్‌కి సరిపడగా కాంపోనెంట్ మనం ఏదైతే కాన్ఫిగర్ చేస్తామో ఆ కాంపోనెంట్‌ని ఆటోమేటిక్‌గా చూపిచ్చేస్తుంది. సో, ఇక్కడ మనం ఇచ్చాం కదా! ఏ పాత్‌కి ఏ కాంపోనెంట్స్ చూపించాలి. దాని ప్రకారం యూఆర్ఎల్ మారంగానే ఇక్కడ కాంపోనెంట్ అనేది ఆటోమేటిక్‌గా రెండర్ అయిపోతా ఉంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.